గుడ్ మార్నింగ్ పిల్లలు. సరే, ఫస్ట్ క్లాస్ వాళ్ళు కదా మీరందరూ కూడాను. మీరు ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామంటే అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాల మీద వచ్చే పదాలు, అచ్చుల పరిచయాలు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. రైట్. నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే పాటల గురించి చెప్పుకున్నాం. పాటలు బాగా పాడాం కదా. ఇలా అందరూ పాడారు. ఈ పాటలు పాడారు అందరూ కూడా. రైట్. సరే, ఇవాళ మనం ఏం చేద్దామంటే గుణింతాలతో గుర్తులని చెప్పి మనకు ఒక పాఠం ఇచ్చారు నాన్న. ఇది 8వ పాఠం. ఇది టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలో ఉందో చెప్తారా? చూడండి అసలు టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలో ఉంది. 37వ పేజీలో మనకి ఈ గుణింతాలతో గుర్తులు అనే పాఠం ఇవ్వడం జరిగింది. 37వ పేజీలో ఉన్నటువంటి గుణింతాలతో పాఠాన్ని ఒకసారి చూడండి. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నారా? ఎలా లాస్ట్ బెంచ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆడొద్దు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారా? ఏనన్నా? వెరీ గుడ్. దీంట్లో ఏం చేశారంటే టెక్స్ట్ బుక్లో మనకి పైన గుణింతాలతో గుర్తుల కింద ఒక వాక్యం రాశారు. చూద్దాం. బ్లూ కలర్లో రాస్తారు. బోర్డు మీద రాసింది చూడండి ఒకసారి. అచ్చులకు హల్లులతో చేరునప్పుడు వచ్చు నామరూప భేదములు గుణింతములు. నామరూప భేదములు గుణింతములు అని ఇచ్చాడు మనకి. ఏం చెప్తున్నాడు? అచ్చులకు హల్లులతో చేరునప్పుడు వచ్చు నామరూప భేదములు గుణింతములు. అచ్చులట హల్లులతో కలుస్తాయి. చేరునప్పుడు అంటే కలిసినప్పుడు అచ్చులు హల్లులతో కలుస్తాయట. ఆ కలిసినప్పుడు వాడికి వచ్చే పేరేంటి? వాడి యొక్క రూపం ఏంటి? నామ రూప అంటే వాడికి ఒక పేరు వస్తుంది. దాని రూపం ఎలా ఉంటుంది? దాని రూపం ఏంటి? వాటిలో ఉన్న వాటి మధ్య ఉన్నటువంటి భేదం అంటే డిఫరెన్స్ అనమాట. డిఫరెంట్ ఏంటి? గుణింతాలు ఎలా ఉంటాయి? ఇది మనం చెప్పుకునే పాఠం. ఏమంటున్నానన్నా? అచ్చులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర? అచ్చులు అంటే ఏంటి? వెరీ గుడ్. ఆ నుంచి అవ్వరుకున్న వాటిని అచ్చులు అంటారని చెప్పుకున్నాం కదా మనం. ఏమంటారని చెప్పుకున్నాం మనం? అచ్చులు అంటారని చెప్పుకున్నాం. సరే, బాగానే ఉంది. హల్లులతో చేరినప్పుడు అంటున్నాడు కదా. మరి హల్లులతో చేరడం అంటే హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పండి. వస్తా. హల్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కా నుండి రైట్, బాగా చెప్తున్నారా. బండిరా వరకు. కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలను మనం అచ్చులు హల్లులు అంటాం కదా. రైట్. ఈ అచ్చులట హల్లులతో చేరుతున్నాయట. అచ్చులు హల్లులతో చేరతాయట. చేరడం మీన్స్ కలుస్తాయి. అలా కలిసినప్పుడు ఆ అచ్చులకు ఉన్నటువంటి పేర్లు ఏంటి? వాడి యొక్క రూపం ఎలా మారుతుంది? ఆ పేరుకి ఆ రూపాన్ని మధ్య తేడాలు ఏంటి అన్నప్పుడు విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అచ్చులేంటి, హల్లులతో చేరడం ఏంటి, వాటికి పేర్లు ఏంటి అనుకుంటున్నారా? చెప్తాగా, నేను మీకు కంగారు పడద్దు. ఓకేనా? అచ్చులు హల్లులతో చేరేటప్పుడు వచ్చే నామరూప భేదములు గుణింతములు అని మనకు పాఠం మనకి ఇచ్చారు. అచ్చులు ఆ నుండి అవ్వరకు ఉన్నటువంటి అక్షరాలు హల్లులతో చేరితేనే చేరతాయట. ఆ చేరేటప్పుడు వచ్చే పేరేంటి అంటున్నాడు. చేరితే అటు ఏ పేరుతో వాటికి వచ్చే పేర్లు ఏంటి, వాటి యొక్క రూపం ఏంటి చూద్దాం. ఇప్పుడు ఆ నుండి అవ్వరకు ఉన్న అక్షరాలు అవి వరుసను రాద్దాం. ఒకసారి మనం రాసుకుందామా? చూడండి. మొట్టమొదటి అక్షరం ఏంటి? అచ్చులు చెప్పండి ఒకసారి. మొదటి అక్షరం ఏంటి? ఆ. మొదటి అక్షరం ఏంటి? ఆ. రెండవ అక్షరం ఏంటి? ఆ తర్వాత ఆ. తర్వాత అక్షరము ఈ. తర్వాతమ్మా ఈ. తర్వాత ఊ. తర్వాత అక్షరము ఊ. నెక్స్ట్ నాన్న రు. దాని తర్వాత రూ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి. ఏ. ఏ. ఐ. ఓ. ఓ. ఔ. వీటిలో మనం ఏం వదిలిపెట్టాం? లూలులు విడిచిపెట్టేసాం కదా. ఎందుకని? లూలులకి గుణింతాలలో గుర్తులు లేదని చెప్పుకున్నాం మనం. ఓకేనా? లేక అదే. సరే, చూద్దాం ఇవి ఎలా ఉంటాయో, ఇవి ఎలా రాయాలో చెప్పుకుందాం మనం ఇవాళ. రేపు పాఠం పేరు ఏంటి తెలుసా? గుణింతాలతో గుర్తులు. పాఠం పేరు ఏంటన్నా? గుణింతాలతో గుర్తులు. దాని కింద మనకి ఏం చేస్తారంటే ఈ పాఠం మనకి టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలో ఉంది చూడండి ఒకసారి. తీసారు అందరూ? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తారా?
అందరూ టెక్స్ట్ బుక్లు తీయండి, టెక్స్ట్ పుస్తకాలు తీయాలి అందరూ కూడాను. వెరీ గుడ్. పేజీ నెంబర్ ఎంత? 37వ పేజీలో ఉంది మనకి కదా. బాగా చెప్తున్నారా పేజీ నెంబర్లు కూడాను. రైట్, చూడండి నాన్న. గుణింతాలతో గుర్తుల కింద మనకి ఏం చేశారంటే పాఠం పేరు కింద ఒక వాక్యం ఇచ్చారు, చూద్దామా. చూడండి. అచ్చులకు హల్లులతో చేరినప్పుడు వచ్చు నామరూప భేదములు గుణింతములు అని మనకి ఇచ్చాడు ఒక వాక్యం. అంటే అచ్చులకు హల్లులతో చేరినప్పుడు వచ్చు నామరూప భేదములు గుణింతములు. అచ్చులంటే ఏంట్రా? వేటిని అచ్చులు అంటారు? వెరీ గుడ్. ఆ నుండి అవ్వరుకున్న వాటిని అచ్చులు అంటారని చెప్పుకున్నాం కదా మనం. వెరీ గుడ్. తర్వాత హల్లులు అంటే ఏంటి? వేటిని హల్లులు అంటారు? వెరీ గుడ్ రా. కా నుండి బండి రావరుకున్న వాటిని హల్లులు అంటారు. ఈ అచ్చులు హల్లులతో కలిస్తేట అలా చేరినప్పుడు వాటికి నామ రూప భేదములు. నామము అంటే పేరు, రూపం అది ఎలా ఉంటుందని రూపము, వాటి మధ్యన వ్యత్యాస తేడాలు, భేదం అంటే తేడాలు. గుణింతముల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామా. రైట్. మనకి ఏం చేశారంటే టెక్స్ట్ బుక్ చూస్తున్నారు అందరూ కూడా 37వ పేజీలో మనకి గుణింతము అనే పేరు పెట్టేసి ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు కదా. పెద్ద బాక్స్ ఇచ్చారు కదా. దానిలో ఆ నుండి విసర్గము వరకు అక్షరాలు ఇచ్చాడు నిలువుగా. ప్రక్కన కొన్ని గుర్తులు ఇచ్చారు. తర్వాత కా గుణింతం ఇచ్చారు. దాని ప్రక్కన కొన్ని పేర్లు ఇచ్చారు. చూద్దామా. మనం బోర్డు మీద రాసుకుందామా. చూడండి, బోర్డు మీద రాస్తున్నాం చూడండి. వాటిలో ముందు ఏం చేశారంటే మొట్టమొదట అచ్చులకు సంబంధించి అక్షరాలు రాశారు. చూద్దామా. మనం ఇట్లా అడ్డంగా రాద్దాం. వాటికి ఆ నుండి అవ్వరుకున్న వాటికి గుణింత గుర్తులని మనకు కొన్ని ఉన్నాయినా, అవేంటో చూద్దాం. చూడండి. మొట్టమొదటి ఏమి ఇచ్చారు? ఆ. మొట్టమొదటి అక్షరం ఏంట్రా? ఆ. దాని ప్రక్కన ఏం చేశారంటే మనకి ఒక గుర్తు ఇచ్చారు. దాని పక్కన ఏముంది? ఇది ఒక గుర్తు ఉంది కదా, ఇలా ఉంది. టిక్ మార్క్ లాగా ఉంది, రైట్ మార్క్ లాగా ఉంది, ఇలా ఉంది. ఓకేనా. దీన్ని ఏమంటారు తెలుసా? తలకట్టు అంటారు. దీన్ని ఏమంటారా? తలకట్టు అంటారు. తలకట్టు అంటే ఏంటి తెలుసా? ఆ యొక్క రూపము, ఆకి ఒక గుర్తు తయారు చేస్తుంటారు, సింబల్. ఆకి సింబల్ ఏంటి? తలకట్టు. ఓకేనా. ఈ తలకట్టుని ఏం చేస్తాం మనం? హల్లులు ఉన్నాయి కదా, కా నుండి బండి రావరుకున్నాయి కదా, ఆ హల్లుల్లో ఈ తలకట్టు ఉపయోగిస్తాం మనం కదా. కా ఎలా రాస్తారు నాన్న? ఇలా రాసి ఇలా ఇస్తారు. ఈ పైన ఇచ్చాము దీన్ని తలకట్టు. ఈ తలకట్టు, దీన్ని తలకట్టు అంటారు. ఏమంటారు? దాన్ని తలకట్టు అంటారు. దీని పేరు తలకట్టుని ఎలా రాస్తారు తెలుసు? చూసారా? ఇది చూడండి. త ల క టు, తలకట్టు ఇలా రాస్తారనమాట. దీని పేరేంటి? తలకట్టు. ఈ తలకట్టుని హల్లుతో కలిపాం. ఇక్కడ ఆకు ఆ హల్లులో చేరాలంటే అచ్చులు హల్లుల్లో చేరాలి అంటే తప్పనిసరిగా వాటికి ఒక పేరు ఉంటుంది, వాటికి గుర్తుంటుంది. అచ్చులు హల్లుల్లో కలవాలి అంటే అచ్చులకి ఏం చేస్తాం మనం? కొన్ని పేర్లు పెడతాము, వాటికి కొన్ని గుర్తులు తయారు చేస్తారనమాట. ఆ గుర్తులను ఏమంటారంటే గుణింత గుర్తులు అంటారు. ఏమంటారు నాన్న? గుణింత గుర్తులు. ఇప్పుడు ఆ అనేది అచ్చు కదా, ఈ అచ్చుగా ఉన్నటువంటి ఆకి ఒక గుణింత గుర్తు తయారు చేస్తారు. ఆ గుణింత గుర్తు పేరేంటి? తలకట్టు. ఆ గుణింత గుర్తు ఎలా ఉంది? ఇలా ఉంది. ఇది దాని గుర్తు, రూపం అన్నమాట. ఇది రూపము, ఇది నామము అంటే పేరు. నామము అంటే ఏంటి అర్థము? పేరు అన్నమాట. దీని రూపం, ఆ యొక్క రూపం ఏంటి? తలకట్టు. ఈ రూపము, దీని పేరేంటి? తలకట్టు. అంటే ఆని ఏమని పిలుస్తాం మనం? తలకట్టు అంటాం. అకారాన్ని ఏమంటాం మనం? తలకట్టు అంటారు అనమాట. ఈ అకారం కాతో కలిస్తే ఏమవుతుంది? కా అవుతుంది. ఓకేనా. అందరికి అర్థమైంది నాన్న. తర్వాత చూడండి, రెండవది చూడండి. ఆ. రెండో అక్షరం ఏంటన్నా? ఆ. ఆ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఏం తెలుసా? ఎలా రాస్తారు చూస్తారు చూడండి. గుణింత గుర్తు ఎలా రాస్తారు? ఇలా రాస్తారు. చూడండి ఎలా రాస్తాను నేను? ఇలా రాస్తారనమాట. ఇలా రాసి దీన్ని మనం కాకి కనుక అప్లై చేస్తే, కా అనబడే అల్లుకి కనుక కలిపినట్టయితే ఏమవుతుంది తెలుసా? కాకి ఇలా రాసాం అనుకోండి. ఈ గుర్తుని ఏమంటారు అంటున్నారు? దీర్ఘము అంటారు. ఏమంటారు గుర్తుని? దీర్ఘము. గుర్తు ఏమంటారా? దీర్ఘము అంటారు. దీర్ఘము అంటారు. ఈ దీర్ఘం అంటే ఏంటి? ఆ యొక్క గుర్తు అన్నమాట. ఆకి గుర్తు, గుడింత గుర్తు దీర్ఘము. ఈ దీర్ఘాన్ని కాకి గనక కాలో కలిపినట్టయితే కాకు దీర్ఘం ఇస్తే కా అవుతుంది. ఏమవుతుంది? కా అవుతుంది. ఈ ఆ అనబడే ధ్వని కా అనబడే అక్షరంలో వినపడుతుంది మనకి. ఎందుకు ఎలా వినపడుతుంది? దీంట్లో ఆ ఉంది కాబట్టి. ఆ ఉందని మనం ఎలా చెప్పచ్చు? దీనికి ఉన్నటువంటి గుణింత గుర్తుని దీర్ఘము. దీర్ఘము అంటే ఆ యొక్క గుర్తుని అర్థము. అంటే మీకు అందరికి అర్థమవుతుందా?
ఏమ్మా మనకున్నటువంటి టేబుల్ నేను ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను అనమాట. చూడండి తర్వాత ఏమి ఇచ్చాడు, ఆ తర్వాత అక్షరం ఏంట్రా, వెరీ గుడ్, ఈ తర్వాత అక్షరం ఏంటన్నా, ఈ అనమాట. ఈకి గుణింత గుర్తు ఏం తెలుసా, ఈకి గుణింత గుర్తు ఏంటంటే ఎలా రాస్తారంటే చూడండి ఒకసారి, ఇలా రాస్తారు. ఈ గుణింత గుర్తు ఎలా రాస్తారు, ఇలా రాస్తారు. దీన్ని మనం కనుక హల్లుతో కనుక కాకి కనుక కలిపినట్లయితే కాకి తల మీద పెడతాం అనమాట, ఇలా రాస్తాం. ఓకేనా? అలా రాసిన తర్వాత దీని పేరేంటి తెలుసా మీకు, ఈ యొక్క గుణింత గుర్తు ఇలా రాస్తారు. దీని పేరేంటి తెలుసా మీకు, దాని పేరు ఏంటి, దాని పేరు గుడి. దాని పేరేంట్రా, గుడి అనమాట. దీన్ని ఏమంటారు, గుడి అంటారు. ఈ గుడిని కాకి కనుక ఇస్తే ఏమవుతుంది, కాకి గుడి ఇస్తే కీ. ఎందుకని, ఇది దేని గుర్తు, ఈకి గుర్తు. ఈ శబ్దము ఏంటి, ఈకి గుర్తు ఏంటి, గుడి. ఇది ఎలా పలుకుతుంది, ఈ అని పలుకుతుంది, ఈ. కాకి గుడి ఇస్తే కీ, కీ. దాంట్లో ఏమని పడుతుంది మనకి, క ఈ వినపడుతుంది. కాకి గుడి ఇస్తే కీ అనమాట. తర్వాత చూడండి ఇంకేముంది, ఈ తర్వాత అక్షరం ఏంటన్నా, వెరీ గుడ్, ఈ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఏమింది, గుణింత గుర్తు ఏంటి తెలుసా, కాకి గుడి దీర్ఘము. ఇది గుర్తు అనమాట. దీని పేరేంటి, దీని ఏమంటారు, ఇది గుర్తు. ఇది ఏ శబ్దానికి ఏ ధ్వనికి సింబల్, ఇది గుర్తు ఈకి సింబల్. ఇది ఆ, ఇది ఆ, ఇది ఈ, ఇది ఈ. ఓకేనా? ఈకి గుర్తు గుడింత గుర్తు ఇలా రాస్తారు. గుడింత గుర్తు అలా రాసి ఇలా రాసిన తర్వాత దాన్ని కాకి కనుక మనం తగిలించినట్లయితే కాలో కలిపితే కాకి గుడి దీర్ఘమిస్తే కీ, కాకి గుడి దీర్ఘమిస్తే కీ. దీని పేరేంటి తెలుసా, ఇకారం యొక్క గుర్తుకున్న పేరేంటి తెలుసా, గుడి దీర్ఘము. గుడి దీర్ఘము. ఓకేనా? తర్వాత చూడండి, ఈ తర్వాత అక్షరం ఏంట్రా, వెరీ గుడ్, ఊ. ఈ తర్వాత అక్షరము ఊ అనమాట. ఊ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఏం తెలుసా, ఎలా రాస్తే తెలుసా, ఇలా రాస్తారు. ఇది గుణింత గుర్తు, ఇది ఊ అనమాట. ఊ యొక్క గుణింత గుర్తు. ఊ యొక్క గుణింత గుర్తు ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తారు తెలుసా, కొమ్ము అంటారు. ఏమంటారు దాన్ని, కొమ్ము అంటారు. ఈ ఊ యొక్క గుర్తుని కాకి గనక మనం కాకి కలిపి రాస్తే కాకి కొమ్ము ఇస్తే కు. దీన్ని ఏమంటారు, కొమ్ము అంటారు. కొమ్ము. ఓకేనా? కొమ్ము అంటారు. కాకి కొమ్ము ఇస్తే కు. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఊ తర్వాత అక్షరం ఏంట్రా, వెరీ గుడ్, ఊ. ఊ. ఊకి గుణింత గుర్తు ఏంటి, ఎలా రాస్తారు, ఇలా రాస్తారు. ఓకేనా? దీన్ని ఏమంటారు తెలుసా, కొమ్ము దీర్ఘము అంటారు. ఏమంటారు దీన్ని, కొమ్ము దీర్ఘము. కొమ్ము దీర్ఘము. కొమ్ము దీర్ఘము అంటారు. ఈ కొమ్ము దీర్ఘంగా చెప్పబడుతుంది ఊ యొక్క గుర్తుని ఏమా, ఇది ఊ యొక్క గుర్తు అనమాట. దీన్ని కూడా ఏమి ఇది ఎలా పలుకుతుంది, ఊ అని పలుకుతుంది. దీని పేరేంటి, కొమ్ము దీర్ఘము. దాని పేరేంటి, కొమ్ము దీర్ఘము. ఇది మనం కాకి గనక మనం కలిపి కాని హల్లుతో కలిపితే కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. ఇప్పుడు చూడండి మళ్ళీ తర్వాత అక్షరం ఏంట్రా, ఊల తర్వాత ఊ తర్వాత అక్షరం ఏంటి, రు కదా, రు అంటారు. ఈ రూకి గుణింత గుర్తు ఎలా రాస్తారు తెలుసా, ఇలా రాస్తారు. ఇది గుణింత గుర్తు. అయితే ఈ గుణింత గుర్తులో దీని గుణింత గుర్తు ఇది ఎలా పలుకుతుంది, రు. రూగా పలుకుతుంది. ఇది పలికేది రు. దీని పేరేంటి తెలుసా, సుడి. దాని పేరేంటి, సుడి. సుడినే మరొక పేరేంటి తెలుసా, దీన్ని సుడి అంటారు. ఇంకా ఏమనొచ్చు అంటే రుత్వము అంటారు. సుడి అనొచ్చు, తర్వాత ఇంకా ఏమనొచ్చు, రుత్వము. రుత్వము అని కూడా అంటారు. సుడి లేక రుత్వము.
ఏమ్మా అయితే ఈ రుత్వాన్ని కనుక మనం కాకి కలిపి రాస్తే కాకి రుత్వం ఇస్తే క్రూ, కాకి రుత్వం ఇస్తే క్రూ. తర్వాత చూడండి అక్షరం ఏంటి, తర్వాత అక్షరం ఏంట్రా, వెరీ గుడ్, రూ. తర్వాత అక్షరం ఏంటన్నా రూ. రూ అనబడే అక్షరానికి దాని గుణింత గుర్తుగా ఏం రాస్తామంటే ఇలా రాస్తారు, ఇలా రాస్తారు. ఇది ఎలా పలకబడుతుంది, రూగా పలకబడుతుంది. దీని పేరేంటి తెలుసా, సుడి దీర్ఘము. దీని పేరేంటి, సుడి దీర్ఘము, సుడి దీర్ఘము. మరియు ఈ సుడి దీర్ఘానికి మరొక పేరు రుత్వ దీర్ఘము, లేకపోతే రుత్వానికి దీర్ఘము. రుత్వానికి దీర్ఘము అని కూడా రాయొచ్చు, రుత్వానికి దీర్ఘం అని కూడా మనం రాసుకోవచ్చు. ఈ రుత్వానికి దీర్ఘాన్ని కనుక కాకి కలిపి రాసినట్లయితే కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ, కాకి రుత్వానికి దీర్ఘం ఇస్తే క్రూ అని చదవాలి. ఇది ఎలా పలుకుతుంది, క్రూ. ఈ రూపం ఏంటి, ఇది ఏ అక్షరానికి, ఇది ఏ శబ్దాన్ని తెలియజేస్తుంది, రూ అనే శబ్దాన్ని తెలియజేస్తుంది. దీని పేరేంటన్నా సుడి దీర్ఘము లేక రుత్వానికి దీర్ఘము. ఓకేనా. తర్వాత అక్షరం ఏంటి, లు. లు కదా మనకి, చూడండి నాన్న, లు అనబడే అక్షరాలు, లు అనబడే అక్షరాలకి గుణింత గుర్తు లేవు. గుణింత గుర్తు లేని కారణంగా ఇవి అల్లులతో కలపబడవు. అందువల్ల వాడికి గుణింత గుర్తు లేనప్పుడు పేర్లు వస్తే రావు. ఓకేనా, అర్థమైంది నాన్న. తర్వాత చూడండి అన్న, రూలుల తర్వాత లూలుల తర్వాత ఏమున్నాయి మనకి, రైట్, ఏ ఏ ఐ కదా. చూడండి ఏ ఫస్ట్ మొట్టమొదటి అక్షరం ఏంటి, ఏ. ఏకి గుణింత గుర్తు ఏంటి తెలుసా మీకు, గుణింత గుర్తేమో ఇలా రాస్తాము, ఇలా రాస్తాం. ఇది ఏ శబ్దాన్ని తెలియజేస్తుంది, ఏ. ఏ అనే శబ్దాన్ని ఇది తెలియజేస్తుంది అనమాట. ఏ అనే శబ్దాన్ని తెలియజేస్తుంది కదా. అయితే దీనికి పేరేంటి తెలుసా మీకు, దీని పేరేంటంటే యత్వము, ఏ త్వము, దాని పేరు యత్వము. ఈ యత్వం గనక కాకి కలిపినట్లయితే కాకి యత్వం ఇస్తే కే, కాకి యత్వం ఇస్తే కే. సరేనా. తర్వాత అక్షరం ఏంటి, ఏ తర్వాత, ఏ తర్వాత అక్షరం ఏంటి, ఏ కదా రాస్తుంది చూడన్నా. ఏ అన్నప్పుడు అక్షరానికి గుణింత గుర్తుగా ఏం చెప్పొచ్చు అంటే యత్వానికి దీర్ఘము. సారీ, ఇలా రాస్తే ఇలా రాస్తారు. ఇది ఏ శబ్దాన్ని ధ్వనిని తెలియజేస్తుంది, ఏ అన్నప్పుడు అక్షరం యొక్క శబ్దాన్ని కలిగి ఉంటుందన్నమాట. దీని పేరు ఏంటంటే, దీనికి పేరు యత్వానికి దీర్ఘము లేక యత్వ దీర్ఘము. దీన్ని ఏత్వము అని కూడా అంటారు, ఏత్వము అంటారు. ఈ ఏత్వానికి ఉన్న మరొక పేరు యత్వానికి దీర్ఘము అని కూడా చదువుతారు. యత్వానికి దీర్ఘము లేదా యత్వ దీర్ఘము అలా కూడా చదువుతారు మనం. ఓకేనా. తర్వాత అక్షరం ఏంటి, తర్వాత అక్షరం చెప్పండి రా. వెరీ గుడ్, ఐ. ఐకి గుణింత గుర్తు ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఐ గుణింత గుర్తు ఎలా రాస్తాం, అలా రాస్తాం అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే ఐత్వము. ఏమంటారు, ఐత్వము అని పిలుస్తాం మనం దాన్ని. అయితే ఈ ఐత్వాన్ని కాకి కనుక కలిపి రాసినట్లయితే కాకి ఐత్వం ఇస్తే కై, కాకి ఐత్వం ఇస్తే కై. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానుగా, మీరు చదవట్లేదు. యత్వానికి దీర్ఘం ఇచ్చాం కదా, యత్వాని దీర్ఘాన్ని కనుక మనం కాకి అప్లై చేస్తే కాకి యత్వాని దీర్ఘం ఇస్తే కే. ఓకేనా. ఇది ఏత్వానికి దీర్ఘం అమ్మ. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. తర్వాత ఐ తర్వాత ఏంటి అక్షరం చెప్పండి, ఐ తర్వాత అక్షరము. వెరీ గుడ్, ఓ. ఓ కదా. ఓ అన్నప్పుడు అక్షరానికి మనం గుణింత గుర్తు ఏమి ఇచ్చే, ఎలా రాస్తాం, ఏముంది ఇలా రాయాలి గుణింత గుర్తు. ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. ఇలా రాసినప్పుడు ఈ గుణింత గుర్తు ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది, ఓ అనే శబ్దాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది ఓ.
ఓ అనబడే అక్షరానికి యొక్క గుర్తు ఇదన్నమాట. ఓకేనా, రైట్. ఇది ఓత్వం. దీన్ని ఎలా పిలుస్తామంటే, ఏ పేరుతో పిలుస్తామంటే వత్వము. దీన్ని వత్వము అంటారు. రైట్ నాన్న. ఈ వత్వం అనేది కాకి కనుక మనం అప్లై కాకి కలిపి రాసినట్లయితే కాకి వత్వం ఇస్తే కో, కాకి వత్వం ఇస్తే కో. ఇప్పుడు ఓ అనే సౌండ్ దీన్ని వినపడుతుంది శబ్దము. కాకి వత్వం ఇస్తే కో. నెక్స్ట్ తర్వాత ఓ తర్వాత అక్షరం ఏంటి చెప్పండి. ఓ తర్వాత ఉన్న అక్షరం ఏంటి? ఓ. ఓ అన్నమాట అక్షరానికి వచ్చే గుర్తు ఏం తెలుసా? గుర్తు ఎలా రాస్తారు తెలుసా? ఇదిగో ఎలా రాస్తారు. దీన్ని ఓ అనే ధ్వనితో పిలుస్తుంది. ఓ అనే ధ్వనికి ఇది ధ్వనికి గుర్తు అనమాట. ఓ అనే ధ్వనికి ఇది గుర్తు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే ఓత్వదీర్ఘము. 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 ఓకేనా? ఓత్వదీర్ఘము. దీనికి మరొక పేరు ఓత్వము. దీనికి ఇంకో పేరేంటి? ఓత్వము. రైట్నా? ఈ ఓత్వదీర్ఘం అనేది అనబడే ఈ అక్షరాన్ని, ఓత్వదీర్ఘం అనబడే ఈ గుర్తుని మనం గనక కాగుడిందని కనుక కలిపి రాసినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటామంటే, అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాకి ఓత్వానికి దీర్ఘమిస్తే కో. చూడండి, కాకి ఓత్వానికి దీర్ఘమిస్తే కో. తర్వాత అక్షరము ఓ తర్వాత అక్షరం ఏంట్రా? వెరీ గుడ్, ఔత్వము. ఔ అక్షరం ఏంటి? ఔ. ఔ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఏంటన్నా? ఎలా రాస్తారు చూస్తారా? ఇది ఎలా రాస్తారు. గుణింత గుర్తు ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. ఈ విధంగా రాయాల. ఔకి ఇలా రాస్తాము. దీని పేరు ఏంటంటే ఔత్వము. దీని పేరు ఔత్వం. దాని పేరు ఔత్వం. ఈ ఔత్వాన్ని కనుక కాకి కలిపి రాసినట్లయితే అది ఎలా పలకబడుతుంది చూడండి. కాకి ఔత్వం ఇస్తే కౌ. కౌ. తర్వాత సున్నా విసర్గలు మనం తీసుకోవాలన్న. తర్వాత అక్షరం ఏంటా? సున్నా. సున్నా. సున్నా గుడింత గుర్తు కూడా సున్నానే. ఓకేనా? ఈ సున్నాకి సున్నా రాద్దామా? దాని పేరు సున్నా. ఈ సున్నాని కా ప్రక్కన సున్నాని కా ప్రక్కన రాస్తే కాకి సున్నా, కాకి సున్నాని కాతో కలిపి రాస్తే ఏమవుతున్నది? కమ్. ఓకేనా? కమ్. తర్వాత ఉన్న అక్షరం తర్వాత ఉన్నది ఏంటి నాన్న? విసర్గం. ఇలా అనమాట. 2 సున్నాలు, పైన వస్తున్నా కింద వస్తుంది. ఇది మనకు ఉభయాక్షరాలు వచ్చింది కదా, మీకు తెలుసు కదా. రైట్. దీన్ని దీన్ని ఏమని పిలుస్తున్నానా? విసర్గ. విసర్గ. ఓకేనా? ఈ విసర్గ అనేది కానబడే అక్షరానికి సంబంధించి కా ప్రక్కన రాసినట్లయితే కా పక్కన విసర్గ పెడితే కహా. కహా. ఓకేనా? అందరూ ఒకసారి బోర్డు వైపు చూడండి. అందరూ చూస్తున్నారు బోర్డు వైపు. నాన్న ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది ఆ. ఆ యొక్క ఆకి గుడింత గుర్తు ఇలా రాస్తారు. ఇది ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది? ఆ. దీని శబ్దం ఏంటి? ఆ. దీని పేరేంటి? తలకట్టు. ఈ ఆనబడే ఈ గుణింత గుర్తుని మనం కనుక తలకట్టు అని పిలుస్తాం కదా. ఈ తలకట్టుని కాకి ఇస్తే కా అవుతుంది. తర్వాత ఆ అనబడే అక్షరం యొక్క గుణింత గుర్తు ఇలా రాస్తాము. ఇది ఏ ధ్వనిని కలిగి ఉంటుంది? ఆ అనే ధ్వనిని కలిగి ఉంటుంది. ఇప్పుడు దీని పేరు ఏంటంటే దీర్ఘము. ఈ గుర్తు యొక్క పేరు దీర్ఘము. ఈ దీర్ఘం అనేటువంటి ఈ గుణింత గుర్తుని కాకి కనుక కలిపి రాస్తే, కాకి దీర్ఘం ఇస్తే అది ఎలా పలుకుతుంది? ఇది ఆ శబ్దం పలకదు కదా. కాకు దీర్ఘం ఇస్తే కా అని పలకబడుతుంది. తర్వాత ఈ అనబడే అక్షరం యొక్క గుణింత గుర్తు గుడి. ఈ యొక్క గుణింత గుర్తు ఏంటి? ఇలా రాస్తాము. దీని పేరు, ఇది ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది? ఈ అనబడే శబ్దాన్ని కలిగి ఉంటుంది. ఈ అనే సౌండ్ ఇది కలిగి ఉంటుంది అనమాట. ఈ అనబడే సౌండ్ కలిగిన దీని పేరు గుడి. దీని పేరేంటి? గుడి. ఏమా? దీని పేరు గుడి అనమాట. ఈ గుడి
ఈ గుడి అనబడి దీన్ని కాతో కలిపి రాస్తే కాకి గుడి ఇస్తే కీ అవుతుంది. తర్వాత చూడన్నా ఈ అక్షరం ఏంటి ఈ అనబడే అక్షరానికి గుడింటి గుర్తు ఇలా రాస్తాము. ఇలా రాసినప్పుడు దీన్ని ఏమంటారు, ఇది ఏ శబ్దాన్ని కలిగి ఉండదంటే ఈ అనే శబ్దాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ అనబడే శబ్దాన్ని కలిగి ఉన్న ఈ గుర్తు దీని పేరేంటంటే గుడి దీర్ఘము. దీని పేరేంటి గుడి దీర్ఘము. రైట్. ఈ గుడి దీర్ఘాన్ని కనుక మనం కనుక కా అనే అక్షరంతో కలిపి రాసినట్టయితే కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ అని పలకబడుతుంది అది. రైట్. తర్వాత చూడనా ఇది ఊ యొక్క గుడింత గుర్తు ఇలా రాస్తాము. ఇది ఏ ధ్వనిని కలిగి ఉంటుంది, ఊ అనబడే ధ్వనికి ఇది ఉదాహరణ అనమాట. ఊ దీని శబ్దం ఏంటి, దీని సౌండ్ ఏంటి ఊ. దీని పేరేంటి కొమ్ము. దీని పేరేంటన్నా కొమ్ము అనమాట. ఈ కొమ్ముగా పిలువబడుతున్న ఈ గుర్తుని కనుక మనం కాతో కలిపి రాస్తే అప్పుడు ఏమవుతుంది, కాకి కొమ్ము ఇస్తే ఊ కు, కాకి కొమ్ము ఇస్తే కు. ఎందుకని ఈ కొమ్ము అనేది ఊ అనే ధ్వనిని కలిగి ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు ఊ. ఓకేనా. కాబట్టి కాకి కొమ్ము ఇస్తే కు కు. తర్వాత చూడన్నా ఊ అనబడే అక్షరం యొక్క గుణింత గుర్తు ఇలా రాస్తాము. గుణింత గుర్తు ఎలా రాస్తాము, ఇలా రాస్తాము. దీన్ని ఊ అనబడే అక్షరానికి గుణింత గుర్తుగా చెప్తారు. ఈ ఊ అనబడే శబ్దం ఉన్నటువంటి ఈ గుర్తుని ఏమని పిలుస్తారంటే కొమ్ము దీర్ఘము అంటారు దీన్ని. ఈ కొమ్ము దీర్ఘాన్ని కనుక ఈ ఊ అనబడే అచ్చుకు బదులుగా ఉన్న ఈ కొమ్ము దీర్ఘాన్ని కాతో కలిపి రాస్తే కాకి కొమ్ము ఇస్తే కూ, కాకి కొమ్ము ఇస్తే కూ అని చదవాలి. ఓకేనా. తర్వాత చూడమ్మా తర్వాత అక్షరం ఏంటి రూకి గుణింత గుర్తుగా ఇలా రాస్తాం అనమాట. ఇలా రాసి ఈ గుణింత గుర్తు ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది, రూ అనబడే శబ్దాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రూ అనబడే శబ్దాన్ని కలిగి ఉన్నటువంటి దీని పేరేంటంటే సుడి లేక రుత్వం అనమాట. సరే, ఈ రుత్వాన్ని కనుక ఈ సుడి లేక రుత్వాన్ని కనుక మనం కాతో కలిపి రాసినట్టయితే కాకి రుత్వం ఇస్తే క్రూ. అది ఎలా పలుకుతుంది, కాకి రుత్వం ఇస్తే క్రూ. తర్వాత చూడన్నా తర్వాత ఏముంది అక్షరము రూ ఉంది. ఈ రూ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఇలా రాస్తారు. దీన్ని ఇది ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది, రూ అనబడే శబ్దాన్ని కలిగి ఉంటుంది. ఈ రూ అనబడే శబ్దాన్ని కలిగి ఉన్న ఈ అక్షరము ఈ గుర్తు దీని పేరేంటంటే సుడి దీర్ఘము లేక రుత్వానికి దీర్ఘము అంటారు. ఏమంటారు దీన్ని, రుత్వానికి దీర్ఘం అంటారు. ఈ రుత్వానికి దీర్ఘం అని పిలువబడుతున్న ఈ గుర్తుని కనుక మనం కాతో కలిపి రాస్తే అది ఎలా పలకబడుతుందంటే కాకి రుత్వానికి దీర్ఘం ఇస్తే క్రూ అని పలకబడుతుంది. తర్వాత లూలులకు మనకి గుడింత గుర్తు లేవు కాబట్టి వాటికి మన గుడింత గుర్తు లేవు కదా, అవి హల్లులతో కలపబడవు, ఇంకా అలా ఉండిపోతాయి అంతేను. రైట్ నాన్న. తర్వాత నెక్స్ట్కి వెళ్దామా. నెక్స్ట్ తర్వాత చూడండి నాన్న, ఏ అక్షరం ఏంటి, ఏ అచ్చు ఏ అనమాట. ఏ గుణింత గుర్తు ఏంది, ఇలా రాస్తారు. గుణింత గుర్తు ఎలా రాస్తారు, ఇలా రాస్తారనమాట. ఇలా రాసిన ఈ గుణింత గుర్తు ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది, ధ్వనిని ఏ అనే ధ్వని కలిగి ఉంటుంది. దీని ధ్వని ఏంటి ఏ అనమాట. ఏ అనే సౌండ్ ఇది కలిగి ఉంటుంది అనమాట. దీని పేరేంటి యత్వము. దీని పేరేంటన్నా యత్వము. అయితే ఈ గుణింత గుర్తు అనేటువంటి యత్వాన్ని కనుక కాతో కలిపి రాసినట్లయితే కాకి యత్వం ఇస్తే కే ఇలా అది పలకబడుతుంది. ఓకేనా. తర్వాత చూడండి, ఏ అనబడే అచ్చుకి గుణింత గుర్తు ఎలా తయారు చేస్తారు, ఇదిగో ఇలా తయారు చేశారు. ఇలా ఉన్న ఈ గుణింత గుర్తు ఏ శబ్దాన్ని లేక ఏ ధ్వనిని కలిగి ఉంటుందంటే ఏ అనబడే ధ్వనిని కలిగి ఉంటుంది. ఏ అనబడే ధ్వనిని కలిగి ఉన్నటువంటి ఈ సింబల్ని, ఈ గుర్తుని మనం ఈ గుర్తుకి దాని పేరేంటంటే దాన్ని ఏమని పిలుస్తారంటే యత్వదీర్ఘము లేక ఏత్వము లేక ఏత్వానికి దీర్ఘము అని పిలుస్తారు. ఏత్వానికి దీర్ఘంగా పిలువబడే ఈ గుర్తుని కాతో కనుక కలిపి రాసినట్లయితే అప్పుడు కాకి ఏత్వానికి దీర్ఘం ఇస్తే కే. ఓకేనా. కాకి ఏత్వానికి దీర్ఘం ఇస్తే కే అని పిలుస్తాం మనం, అని పలకబడుతుంది అది. నెక్స్ట్ ఐత్వము తర్వాత ఏముందన్నా ఐకి గుణింత గుర్తు ఏంది, గుణింత గుర్తు ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. ఇలా రాసిన ఈ గుణింత గుర్తు ఏ ధ్వనిని కలిగి ఉంటుందంటే అనబడే ధ్వనిని కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటారు అనే సౌండ్ ఇది కలిగి ఉంటుంది. అయితే ఈ అనబడే గుర్తు కలిగి ఉన్నటువంటి దీన్ని కాకి కనుక దీని పేరేంటంటే దీని యొక్క పేరేంటంటే ఐత్వము.
ఐత్వము. ఈ ఐత్వాన్ని కాతో కలిపి రాస్తే అంటే ఆ ఐని కాతో కలిపి రాసినట్టు లెక్క. ఐత్వాన్ని కాతో కలిపి రాస్తే కాకి ఐత్వం ఇస్తే కై కై ఏమా. తర్వాత చూడండి ఓ. ఓకి గుణింత గుర్తు ఇలా రాస్తారు. ఇది ఏ ధ్వనిని కలిగి ఉంటుంది? ఓ అనబడే ధ్వనిని కలిగి ఉంటుంది అనమాట. ఇది ఓ అనే సౌండ్తో పలుకుతుంది. ఈ ఓ అనే సౌండ్తో పలికే ఈ అక్షరాన్ని దీని పేరేంటంటే వత్వము. దీనికి ఉన్న పేరేంటి? వత్వము. ఈ వత్వాన్ని కనుక కాతో కలిపి రాస్తే కాకి వత్వం ఇస్తే కో, కాకి వత్వం ఇస్తే కో అనేది పలకబడుతుంది. తర్వాత చూడన్న ఓ. తర్వాత అక్షరం ఏంటి? ఓ. ఓ అనబడి ఈ అచ్చుకి గుణింత గుర్తు ఎలా ఉంది? గుణింత గుర్తు ఎలా రాస్తారు? ఇది ఎలా రాస్తారు అన్నమాట. ఇలా ఉంది. ఇది గుణింత గుర్తు. ఈ గుణింత గుర్తు ఏ ధ్వనిని కలిగి ఉంటుంది? ఓ అనబడే ధ్వనిని కలిగి ఉంటుంది అనమాట. అయితే ఈ ఓ అనబడే ధ్వనిని కలిగి ఉన్నటువంటి ఈ గుణింత గుర్తుకి దీని పేరేంటంటే ఓత్వం. ఓత్వదీర్ఘము. ఓత్వదీర్ఘము లేక ఓత్వం అని దీన్ని పిలుస్తారు. అయితే ఈ ఓత్వదీర్ఘంగా ఉన్నటువంటి ఈ గుర్తుని మనం కాతో కలిపి రాస్తే కాకి ఓత్వానికి దీర్ఘం ఇస్తే కో అనేది పలకబడుతుంది. తర్వాత చూడన్నా ఇది ఏంటి? తర్వాత అక్షరం ఏంటి? ఔ. అక్షరం ఏంటన్నా? ఔ. ఔ అనబడే అక్షరానికి గుణింత గుర్తు ఎలా రాస్తారు? ఇలా రాస్తారు. చూస్తున్నారు అందరూ కూడా బోర్డు వైపు ఇలా రాస్తారనమాట. అయితే దీన్ని ఏ శబ్దాన్ని కలిగి ఉంటుంది? ఇది ఔ అనే శబ్దాన్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. అయితే దీని పేరు ఏంటంటే ఔత్వం. ఔత్వం. దీని పేరు ఔత్వం అనమాట. ఈ ఔత్వాన్ని కనుక మనం కాకి కలిపి రాసినట్లయితే అంటే అర్థం ఏంటి? ఔ అనే అక్షరాన్ని కాతో కలిపి రాస్తే అని అర్థం. నాన్న మీకు అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? రైట్. నెక్స్ట్ కాకి ఔత్వం ఇస్తే కౌ. కాకి ఔత్వం ఇస్తే కౌ అని చదవాలని. తర్వాత చూడన్నా సున్నా. సున్నా. సున్నా గుణింత గుర్తు సున్నానే. అయితే కాకి గనక సున్నా కలిపి రాస్తే కా ప్రక్కన సున్నా పెడితే కం. కా ప్రక్కన సున్నా పెడితే కం. తర్వాత అక్షరం ఏంట్రా? పైన సున్నా కింద. దీన్ని విసర్గ అంటారు. దీని గుణింత గుర్తు కూడా విసర్గమే. అయితే ఈ విసర్గం కనుక కాతో కలిపి రాసినట్లయితే కాకి విసర్గము పెడితే కహా. కాకి విసర్గము పెడితే కహా ఇలా మనం చదవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే కేవలము అచ్చు గుణింత గుర్తు మాత్రమే చదువుదామా? చూడండి ఆ. ఆ తలకట్టు. మీకు అర్థమైందా? దీన్ని ఏమి పిలుస్తారో? తలకట్టను కదా. ఆ తలకట్టు. ఆ దీర్ఘము. ఈ గుడి. ఈ గుడి దీర్ఘము. గుడి దీర్ఘము. దీని పేరేమో గుడి దీర్ఘము. ఇది పలికే శబ్దం ఏంటి? ఈ. రైట్ నా. నెక్స్ట్ ఊ కొమ్ము. ఊ కొమ్ము. ఊ కొమ్ము. ఊ కొమ్ము దీర్ఘము. రు రుత్వము. రు రుత్వము. రు రుత్వానికి దీర్ఘము. తర్వాత చూడండి ఇటువైపు రండి. ఏ యత్వము. ఏ యత్వము. యత్వం అంటే శబ్దం ఏంటి? అది ఏ ధ్వని కలిగి ఉంటుంది? ఏ అనే ధ్వనిని కలిగి ఉంటుంది. ఏత్వము. ఏత్వము లేక ఏత్వానికి దీర్ఘము. నెక్స్ట్ తర్వాత ఐత్వము. ఐత్వము. తర్వాత ఓత్వము. వత్వము. ఓత్వానికి దీర్ఘము లేక ఓత్వం. తర్వాత అక్షరం అమ్మ ఔత్వము. సున్నా విసర్గము. ఇలా మీకు చదవడం రావాలి. ఏదైనా అర్థమైందా? ఇందువల్ల మనకి ఉన్నటువంటి ఈ మొట్టమొదటి పాఠంగా మనకి ఈ పాఠంలో ఏం చేస్తారంటే మనకు ఒక బాక్స్ ఇచ్చారు. ఇవ్వడం ఒక పెద్ద పెట్టించి దాంట్లో ఇవన్నీ ఇచ్చారనమాట. రైట్. నేను అర్థమైంది ఎలా చదవాలి వీటిని. ఇవేమో అచ్చుల గుణింత గుర్తులు. ఆ గుణింత గుర్తుల యొక్క పేర్లు. ఆ గుణింత గుర్తుల యొక్క అచ్చు హల్లుతో కలపబడితే అవి పలికే విధానం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కా గురించి చదువుదాం. ఇది అయిపోయింది కదా. ఇవి రెండు చెప్పాం. కా గురించి చదువుదాం. చూడండి. కాకి తల కట్టిస్తే కా. కాకి తల కట్టిస్తే కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాకి గుడి ఇస్తే కి. కాకి గుడి ఇస్తే కి. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకి కొమ్ము ఇస్తే కు.
కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకి రుత్వమిస్తే క్రు, కాకి రుత్వమిస్తే క్రు, కాకి రుత్వానికి దీర్ఘమిస్తే క్రూ. తర్వాత చూడన్న, కాకి యత్వం ఇస్తే కే, కాకి యత్వానికి దీర్ఘమిస్తే కే, కాకి ఐత్వం ఇస్తే కై, కాకి వత్వం ఇస్తే కో, కాకి వత్వానికి దీర్ఘమిస్తే కో, కాకి ఔత్వం ఇస్తే కౌ, కా ప్రక్కన సున్నా పెడితే కం, కా ప్రక్కన విసర్గము పెడితే కహ. ఇలా మనం కా గుడింతని చదవాలి నాన్న. ఓకే అమ్మా, మీ అందరికి కూడా గుడింత గుర్తులు, వాటి పేర్లు, ఆ గుడింత గుర్తు ఏ ధ్వనిని కలిగి ఉందో కూడా మనం చెప్పుకున్నాం. రైట్నా? మీకు ఎవరికైతే ఆ నుండి అవ్వ వరకు ఉన్నటువంటి అక్షరాలు, వాటి ధ్వని విధానం, అది పలికే విధానం ఎవరికి ఖచ్చితంగా తెలుస్తుందో వాళ్ళ గుడింతలు త్వరగా వస్తాయి. ఓకేనా? ఏమ్మా మనం ఏం చేసాము, కాకి విసర్గము పెడితే కహా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కా అనే హల్లే కాకుండా మనం ఏ హల్లు అయినా ఉపయోగించవచ్చు. ఇక్కడ కా నుండి బండి రావుకున్న అక్షరాలు ఏ హల్లు ఉపయోగించినా సరే మనం ఈ శబ్దం, ఈ గుర్తు ఏ గుర్తు అయితే కలుస్తుంది దాంతో ఆ శబ్దాన్ని కలిగి ఉంటుంది అది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కనుక గా ఉందనుకోండి, గాకి గుడి ఇస్తే గుడి యొక్క గుడి అనబడే అక్షరం యొక్క ధ్వని ఏంటి? ఈ. కాకి గుడి ఇస్తే ఏమవుతుంది? గీ అవుతుంది. అదే చా ఉంటే చాకి గుడి ఇస్తే చి అవుతుంది, జకి గుడి ఇస్తే జీ అవుతుంది. అలా ప్రతి అక్షరం ఇక్కడ ఉన్నటువంటి హల్లు ఇక్కడ మనకి ఉదాహరణకి కా మాత్రమే ఇచ్చారమ్మా. ఇక్కడ ఈ స్థానంలో కా బదులు ఏ హల్లు పెట్టినా సరే ఆ హల్లుకి ఆ గుర్తు కనుక ఏ గుడింత గుర్తు కలిస్తే ఆ గుడింత గుర్తు ధ్వనిని అది కలుపుకొని పలకబడుతుంది అన్నమాట. ఓకేనా? ఇది బాగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. రైట్మా? ఇంతటితో మనకి గుడింతాలతో గుర్తులు అనే పాఠం అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే వర్క్ బుక్ చెప్పుకుందాం. రైట్ నాన్న? స్వస్తి.